చట్టం. అయితే కదిరికి సంబంధించి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భూములు ఏదైతే అమ్మదలుచుకున్నారో వాళ్ళకు వచ్చే ఆదాయంలో కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయం సిబ్బంది కూడా మాకు అంతే లాభం కావాలనే కోణంలో ఈరోజు చేస్తున్న అవినీతి చర్యకి భాగంగా ఈరోజు ఎన్డీఏ తరపు నుంచి 3 పార్టీలు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చేసి తగు చర్య తీసుకునే విధంగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున మేము విన్నవించుకున్నాం. ప్రభుత్వ ఆదాయానికి ఏ విధంగా గండి కొట్టడం జరుగుతుందో దాని గురించి మేము కూటమి పార్టీల తరఫున ఈరోజు కలెక్టర్ వారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే వాల్యుయేషన్ తగ్గించి రిజిస్ట్రేషన్లు జరుపుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది, నాయకులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరపమని కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కాబట్టి